అనేది నల్ల బంగారం అంటారు. కేవలం థర్మల్ పవర్కే కాకుండా మార్కెట్లో, వెహికల్స్లో చాలా చోట్ల దీని అవసరం ఉంటూనే ఉంటుంది. తెలంగాణలో 350 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సింగరేణి బొగ్గు గనులు దశాబ్దాలుగా సిరుల పంటను పండిస్తూనే ఉన్నాయి. అసలు ఆ కోల్ మైన్స్లో, క్వారీలలో ఎలా ఉంటుంది అనేది మనం సినిమాలలో, న్యూస్ ఛానళ్ళలో చూడడమే తప్ప అక్కడ పనిచేసే సిబ్బంది కాకుండా సాధారణ మనుషులు వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళలేరు. కానీ ఇప్పుడు టీఎస్ఆర్టీసీ సింగరేణి దర్శన్ పేరుతో గోదావరి కని సింగరేణి గనులను ఒక పర్యాటక ప్రాంతంగా మారుస్తూ బొగ్గు గనులలో ఎలా ఉంటుందో అని చూడాలనుకుంటున్న మామూలు జనానికి కొత్త సంవత్సరం కానుక ఇచ్చింది. ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో బ్లాస్టింగ్ ఎలా జరుగుతుంది, మైన్స్ లో బొగ్గు తవ్వకం ఎలా చేస్తారు, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికులను ఎలా రక్షిస్తారు, తవ్విన బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి ఎలా చేస్తారు, ఇవన్నీ వచ్చిన పర్యాటకులకు క్లియర్ గా అర్థమయ్యేలా చక్కటి ప్రణాళికను రూపొందించింది టీఎస్ఆర్టీసీ. ఈ ట్రిప్ ఎర్లీ మార్నింగ్ 6 కి సికింద్రాబాద్ లో ఉన్న జూబ్లీ బస్ స్టేషన్ లో మొదలై కరీంనగర్ మీదుగా గోదావరి కనిలోని జీడీకే 7 LEP మైన్ ని 11 o'clock కి చేరుకుంటుంది. అక్కడ ముందుగా గనులలో బొగ్గు తవ్వకం ఎలా జరుగుతుందో జనాలకి అర్థమయ్యేలా వర్కింగ్ మోడల్ స్టాల్స్ ను స్టెప్ బై స్టెప్ అరేంజ్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లోపల ఎలాంటి మిషనరీ ఉంటుంది, మ్యాన్ రైడింగ్ ఎలా జరుగుతుంది, ఎలాంటి ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఉంటాయి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మైన్స్ లోకి దిగే ముందు ప్రతి ఒక్కరి బీపీ, హార్ట్ రేట్, హెల్త్ చెకప్ మ్యాండేటరీ. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రీతింగ్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళు కానీ లోపలికి వెళ్ళకూడదు. వచ్చిన టూరిస్టుల సేఫ్టీ కోసం ఏప్రన్, హెల్మెట్, హెడ్ లైట్ అండ్ షూస్ ఇచ్చి మ్యాండేటరీ ప్రికాషన్స్ తీసుకుంటారు. తర్వాత మ్యాన్ రైడింగ్ పై 120 అడుగుల లోపలికి తీసుకెళ్తారు. లోపలికి వెళ్ళాక మనం స్టెప్స్ దిగుతూ ఇంకా కిందకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మైను నడవడానికి వాటికి ఏ డైరెక్షన్లో నడవాలి, ఏ డిస్టెన్స్లో నడవాలి, ఏ విధంగా స్లోపింగ్ నడవాలి, ఏవేసి కనెక్షన్ కావాలనేది మొత్తం నేను ప్లానింగ్ సెక్షన్ గీసి ప్లాన్స్ తయారు చేసి అందరికీ ఓవర్మెన్స్, అండర్మెన్స్కి, మేనేజర్కి అందరికీ ఇస్తే దాని ప్రకారం వాళ్ళు మొత్తం డెవలప్ అయి నడుస్తుంటుంది. దానికి నేను టోటల్గా ఇన్ఛార్జి. నేను లోపల బొగ్గును ఎలా తవ్వుతారు, సీలింగ్ కూలి మీద పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, బ్లాస్టింగ్ ఎలా చేస్తారు, తవ్విన బొగ్గు పైన సర్ఫేస్ మీదకి ఎలా తీసుకొస్తారు, స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈయన సూపర్వైజర్, ఇతను నుండి ఒక కర్ర ఉంటుంది, సేఫ్టీ ల్యాబ్ ఉంటుంది. ఇది ఎందుకంటే జస్ట్ నడవడం కాదు, ఇలా నాక్ చేసి చూస్తాడు, సౌండ్ వింటాడు ఎలా ఉంది అనేది. సో ఆ సేఫ్టీ ల్యాంప్ అనేది దిస్ ఈజ్ కాల్డ్ సేఫ్టీ ల్యాంప్. పైన పెట్టాం కదా, ఇదేంటంటే అండర్గ్రౌండ్లో మిథేన్ గ్యాస్ అనేది వస్తుంది, బొగ్గు పొరల్లో అది ఉంటుంది. బొగ్గు తొలిచినప్పుడు ఆ గ్యాస్ బయటికి వస్తుంది, అది మండుకునే గుణం ఉంటుంది దానికి. సో అది పాయిజనస్ గ్యాస్ కాదు. సో ఎక్కడైతే ఓల్డ్ వర్కింగ్స్ ఉంటాయో అక్కడ ఆక్సిజన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో ఏ పర్సన్కి 19% మినిమం ఆక్సిజన్ కావాలి యాజ్ పర్ రూల్. సో అది ఉందా లేదా అని దీంతో టెస్ట్ చేస్తారు వారు. లోపల మైన్స్ లో పనిచేసే కార్మికులతో, సింగరేణి సిబ్బందితో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఉన్న డౌట్స్ అన్ని అడిగి క్లియర్ చేసుకోవచ్చు. భూమిలో అంత లోతుకు వెళ్తున్నామని ఆక్సిజన్ లెవెల్స్ గురించి మీరు టెన్షన్ పడనక్కర్లేదు. ఎయిర్ ఫ్లో క్లియర్ గా ఉంటుంది అండ్ కంప్లీట్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. లోపల మీథేన్ గ్యాసెస్ రైజ్ అయ్యే ప్రమాదం ఉన్నందువల్ల పవర్ బ్యాంక్, లైటర్, మ్యాచ్ బాక్స్ ఇలాంటివి అలో చేయరు. తరువాత స్టాప్ లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో లైవ్ బ్లాస్టింగ్ ఎలా జరుగుతుందో చూపిస్తారు. ఇక్కడ ఎవ్రీ ఆఫ్టర్నూన్ 3:30కి బ్లాస్టింగ్ టైం ఫిక్స్ చేసి ఉంటుంది. ఏది ఏమైనా ఆ టైంకి ఆ బ్లాస్టింగ్ జరిగి తీరాల్సిందే. మనం దూరంగా ఒక సేఫ్టీ స్పాట్ నుంచి మంచి వ్యూలో చూడొచ్చు. ఆ తర్వాత రెస్క్యూ టీం వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా చేస్తారో చూపిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది సింగరేణి రెస్క్యూ టీం దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్ అని. వీళ్ళకి చాలా కాంపిటీషన్స్ లో చాలా అవార్డ్స్ వచ్చాయి. మైన్ లోపల యాక్సిడెంట్స్ అయినప్పుడు కార్మికులను ఎలా రక్షిస్తారు, ఎలాంటి టాక్టికల్ ప్లాన్స్ తో మైన్ లోపలికి దిగుతారో క్లియర్ గా డెమో చూపిస్తారు. ఫైనల్ గా సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఎక్స్ట్రాక్ట్ చేసిన బొగ్గుతో ఎలక్ట్రిసిటీ ఎలా తయారు చేస్తారో చూపిస్తారు. మీరు పవర్ ప్లాంట్ లోపలికి వెళ్లి మిషనరీ మొత్తం క్లియర్ గా చూడొచ్చు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్ లో పవర్ మేనేజ్మెంట్ సర్క్యూట్స్ అన్ని బిగ్ స్క్రీన్ పై చూడొచ్చు.
This is unit 1 and that is unit 2. You're seeing we're needing 600 megawatts real time. So per day we get around 14.4 million units per day. And we are supplying 30% of Telangana's electricity demand on daily basis. ట్రిప్ మొత్తం అయిపోయాక నైట్ 11:30కి మళ్ళీ హైదరాబాద్లోని జేబీఎస్కి చేరుకుంటాం. ఇదైతే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ, ఎవరు మిస్ కాకండి. మీరు ఆర్టీసీ ద్వారా కాకుండా డైరెక్ట్గా మైన్స్ లోపలికి వెళ్ళాలంటే కుదరదు. టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో రిజర్వ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది.